బ్రతికున్న మనము కూడా ఎలా బ్రతకాలి అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలి. అప్పుడే మన కొరకు కట్టించినటువంటి ఆ ఇంటిని మనము స్వాధీనం చేసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేస్తున్నాడు. రెండవదిగా మన ఇంటిని మనము చేరాలి అంటే విశ్వాసం ఉండాలండి. విశ్వాసం మనుషుల మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, అధికారుల మీద కాదు, మనల్ని కన్నటువంటి దేవుని మీద, మనం పిలిచినటువంటి దేవుని మీద మనము విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది దైవ భయము కలిగి ఉండాలి. ఇక్కడ నోవాహు అనబడే వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. నోవాహు, ఈ లోకాన్ని నేను తుడిచివేయాలనుకుంటున్నాను, ప్రజలందరినీ నాశనం చేయాలనుకుంటున్నాను. వీరందరూ దైవ భయము లేకుండా బొత్తిగా చెడిపోయి ఉన్నారు. విశ్వాసము లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, మర్యాదలు లేవు. బొత్తిగా దేవుని భయం అనేది కూడా లేకుండా బొత్తిగా చెడిపోయారు. వీరిని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఇదిగో, ఎవరైనా సరే భయభక్తులు కలిగి ఉంటే వారిని మాత్రం నేను జీవింపచేస్తానని ఒక హెచ్చరిక నోవాహుతో చేసినప్పుడు నోవాహు అందరికీ సువార్తను ప్రకటించాడండి. వాస్తవంగా మనకు అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యం వినటానికైనా ప్రార్థన చేయడానికైనా సమయం ఉండదు. ఇలాగే నోవాహు కూడా ఇంచుమించు 120 సంవత్సరాలు ఇంటింటికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించాడు. అమ్మ, మారు మనసు పొందండి, అమ్మ మీ బ్రతుకును మార్చుకోనండి, అమ్మ దేవుని యందు విశ్వాసం ఉంచండి, అమ్మ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని ఎంతమంది చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందండి. ఎందుకంటే ఏ ఒక్కరిలో కూడా దేవుని భయం అన్నది బొత్తిక కూడా లేకుండా పోయింది. చివరికి నోవాహు గారు ఏమంటారంటే, దేవుని మీద భయము చేత, దేవుని మీద విశ్వాసము చేత తన ఇంటిని మాత్రమే రక్షించుకొనుటకై, అంటే ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడతారని ఓడను సిద్ధం చేసుకున్నాడు. కానీ ఎవరు కూడా రక్షించబడలేదు. ఆ ఓడ అనబడే ఆ ఓడ అనబడే పరలోక పట్టణములో తన కుటుంబం మాత్రమే రక్షించబడడానికి గల కారణం ఏంటంటే